హాయ్ అండి, వెల్కమ్ టు జీరో అకాడమీ. ఇవాళ మన వీడియో వచ్చేసి ఐఐఎఫ్ఈ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఐఐఎఫ్ఈ స్టాండ్స్ ఫర్ ఐఐఎఫ్ఈ అంటే ఏంటంటే ఇమీడియట్ ఇన్వోకింగ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. ఇది అప్లికేషన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయినప్పుడు ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది మనకి. దీని యొక్క సింటాక్స్ అనేది ఎలా ఉంటుంది అంటే సింటాక్స్ వచ్చేసి ఫంక్షన్ కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, నేను ఎగ్జాంపుల్ చెప్పడానికి అలర్ట్ యూస్ చేస్తున్నాను. మనం రియల్ టైంలో అలర్ట్ అనేది యూస్ చేయము. ఈ ఫంక్షన్ మొత్తం మనం ఓపెన్ బ్రేస్లో తీసుకుంటాం. ఇది సింటాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము, సో మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఇక్కడ సేమ్ ప్రీవియస్ వీడియోలో తీసుకున్నట్టు నేను సేమ్ ఫైల్ని విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేశాను. types.ts ప్లస్ demo.html జస్ట్ ఒక ఆన్ క్లిక్ బటన్స్ అనేవి క్రియేట్ చేశాను. ప్లస్ వెల్కమ్ మెసేజ్ ఉంటుంది HTML ఫైల్లో. ఇప్పుడు టైప్స్క్రిప్ట్ ఫైల్లో ఎగ్జాంపుల్ టైప్ చేద్దాం. మనము రిటర్న్ వాల్యూ తీసుకుందాం. దీనికి వచ్చేసి దీని యొక్క టైప్ ఎనీ అని చెప్పానని డిఫైన్ చేస్తున్నాను. ఫంక్షన్ సింటాక్స్ అబ్జర్వ్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇందాక రాసిన సింటాక్స్ని మనం ఫాలో అవుతున్నాం. అక్కడ అలర్ట్ రాసాము, ఇక్కడ ఎగ్జిక్యూషన్ రాస్తున్నాము. ఓకే, ఫంక్షన్ కాలింగ్, ఆ బ్రేసెస్ని మనం ఫంక్షన్ కాలింగ్ అంటాము. అలర్ట్ ఆర్వి. ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి కంపైల్ చేద్దాము. కంపైలేషన్ tsc is the command. types.ts వాచ్ మోడ్లో ఓపెన్ చేస్తున్నాను. -w కంపైలేషన్ సక్సెస్ఫుల్ విత్ నో ఎర్రర్స్. ఇప్పుడు వచ్చేసి ఫైల్ని నేను బ్రౌజర్లో ఓపెన్ చేస్తున్నాను, demo.htmlని. చూసారా, మనకి ఎగ్జిక్యూషన్ అనేది వచ్చి దెన్ మనకి ప్రింట్ అవుతుంది వెల్కమ్ మెసేజ్ అనేది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. మనకి ఇక్కడ demo.htmlలో ఆన్ క్లిక్ ఫంక్షన్స్ తీసుకున్నాం కదండి. ఫన్ కౌంట్ అనేది ఒక ఫంక్షన్, fun1 అనేది ఒక ఫంక్షన్. వీటి రిలేటెడ్గా ఒకటి ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం ఇప్పుడు. ఓకే, కౌంట్ ఈక్వల్ టు 0 డిఫైన్ చేస్తున్నాను. ఫన్ కౌంట్ కోలన్ ఎనీ టైప్ తీసుకుంటున్నాను. ఫంక్షన్ వచ్చేసి ఫంక్షన్. ఇక్కడ లోకల్ వేరియబుల్ని, ఈ ఫంక్షన్ లోపల లోకల్ వేరియబుల్ని మళ్ళీ డిఫైన్ చేస్తున్నాం. సేమ్ లాస్ట్ వీడియోలో మీరు చూసుంటారు ఇదే ఎగ్జాంపుల్ని. మనం అక్కడ ఒక ఇష్యూని ఫేస్ చేసాము, దానికి సొల్యూషనే మనం ఇప్పుడు ఐఐఎఫ్ఈ ఫంక్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇన్నర్ ఫంక్షన్ తీసుకుంటున్నాము, రిటర్న్ ఫంక్షన్. ఇక్కడ కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాము. అలర్ట్లో ఈ కౌంట్ని ప్రింట్ చేద్దాం, ఎంత వస్తుంది అని చెప్పనేసి మనకి తెలుస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి ఈ ఫంక్షన్ని, ఏదైతే అవుటర్ ఫంక్షన్లో ఫన్ కౌంట్ అనే ఫంక్షన్ని మనం ఇక్కడ కాల్ చేస్తున్నాము. ఓకే, దెన్ ఇంకొక ఫంక్షన్ని ప్రొవైడ్ చేద్దాం. కౌంట్ వచ్చేసి లోకల్ వేరియబుల్ మనము జస్ట్ నార్మల్గా డిఫైన్ చేస్తున్నాము.
ఈ కౌంట్ను కూడా ఒకసారి అలర్ట్లో ప్రింట్ చేద్దాం. ఏమైనా మోడిఫై అవుతుందా లేదా, డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ లాస్ట్ వీడియోలో మనం సేమ్ ఎగ్జాంపుల్ని తీసుకున్నాము, కాకపోతే ఇక్కడ ఐఏఎఫ్ఈ ఫంక్షన్ తీసుకోలేదు, నార్మల్ ఫంక్షన్ తీసుకొని రాసాము. ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది అని చెప్పాలనేసి చూద్దాం. ఇక్కడ ఈ ఫన్ కౌంట్ అనే ఆంప్లిక్ మెథడ్ని ఇక్కడ నుంచి కాల్ చేస్తాము. ఇక్కడ ఈ fun1 అనే ఈ ఫంక్షన్ వచ్చేసి ఈ ఆంప్లిక్ మెథడ్ నుంచి కాల్ చేద్దాము. ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో మనకి కౌంట్ అనేది మనం ఫన్ కౌంట్ నుంచి తీసుకున్న ఇంక్రిమెంట్ అవుతుంది, ప్లస్ ఫంక్షన్ 1 నుంచి ఈ కౌంట్ కాల్ అయిన తర్వాత 222 కాల్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ ఫన్ కౌంట్కి వచ్చామనుకోండి, అక్కడ ఈ కౌంట్ వేరియబుల్ని కౌంట్ బేస్ చేసుకొని ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ ఎలా వర్క్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. సేవ్ చేశాను. మనం వాచ్ మోడ్లో ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా కంపైల్ అయిపోతుంది విత్ 0 ఎర్రర్స్. ప్లస్ బ్రౌజర్కి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. చూసారా, రీఫ్రెష్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఒకసారి ఫన్ కౌంట్ 1 ప్రింట్ అయింది. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఇంక్రిమెంట్ అయిపోయి మనకి 2 ప్రింట్ అవుతుంది. ఓకే, అలాట్లో థర్డ్ టైం 3. ఇప్పుడు fun1ని కాల్ చేద్దాం. fun1ని కాల్ చేసినప్పుడు మనం అలాలో కౌంట్ వాల్యూ 222 ఇచ్చాము. సో ఓకే, నెక్స్ట్ టైం కాల్ చేద్దాము. చేంజ్ అవుతుందా లేదా? సేమ్ వాల్యూ ప్రింట్ అవుతుంది, ఎందుకంటే మనం అక్కడ ఇంక్రిమెంట్ చేయలేదు. ఇక్కడ మీరు గమనిస్తే ఫంక్షన్ fun1లో మనము కౌంట్ని ఇంక్రిమెంట్ చేయలేదు, సేమ్ ఏది ఉందో దాన్ని అలాగే ప్రింట్ చేస్తున్నాము. మనం ఇక్కడ ఫన్ కౌంట్లోనే ఇంక్రిమెంట్ చేసాము. సేమ్ మళ్ళీ ఫస్ట్ ఫన్ కౌంట్ని ఇంక్రిమెంట్ మళ్ళీ క్లిక్ చేస్తే 4 వచ్చింది. ఓకే, ఇప్పుడు లాస్ట్ ప్రీవియస్ వీడియోలో వచ్చేసి 222కి ఇంక్రిమెంట్ అయి వస్తుంది, ఇక్కడ అలా లేదు. సో ఇదే ఐఏఎఫ్ఈ మీన్స్ ఆ ఇన్వోకింగ్ అనేది ఇక్కడ ఈ విధంగా కాల్ అవుతుంది. ఓకే, ఇమీడియట్ ఇన్వోకింగ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. సో మీకు కనుక ఈ ఎగ్జాంపుల్ ఈ ఐఏఎఫ్ఈ కాన్సెప్ట్ అర్థమైతే ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you for watching.